వ్యాసుడు చెప్పిన బ్రాహ్మణుడు పాండవుల్ని కూడా బ్రాహ్మణులు అనుకొని ఇంట్లో ఉండడానికి ప్లేస్ ఇచ్చాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా పాండవులు బ్రాహ్మణులను కూడా మొదలు పెట్టారు. ఒక రోజు మిగిలిన పాండవులందరూ ఫుడ్ తీసుకురావడానికి బయటికి వెళ్లారు. భీముడు కుంతి ఇంట్లోనే ఉన్నారు. సడన్ గా ఎవరైతే బ్రాహ్మణుడు పాండవులు ఉండటానికి ప్లేస్ ఇచ్చాడో వాళ్ళ ఇంట్లోంచి గట్టి గట్టిగా ఏడుపులు వినిపించాయి. ఒక్కొక్క మాట పెరుగుతున్న కొద్దీ ఏడుపులు ఇంకా పెరిగాయి. అసలు ఏం జరిగిందో చూద్దామని కుంతి భీముడు ఆ ఇంటి బయట నుంచొని సైలెంట్ గా ఇంటం మొదలు పెట్టారు. ఆ బ్రాహ్మణుడు తన భార్య బిడ్డల్ని కాపాడుకోవడానికి నేను చనిపోతాను అని చెప్తున్నాడు. దానికి వాళ్ళ భార్య పిల్లలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ భార్య ఫస్ట్ నేను సాక్రిఫైస్ చేస్తా అని చెప్తుంది. అలా ఒకరికొకళ్ళు నేను చనిపోతానని వాదించుకుంటున్నారు. ఇది విన్న కుంతి లోపలికెళ్లి, మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు? అసలు మీకు వచ్చిన ఆపదేంటి? ఒకరితో ఒకరు పోటీపడి మరి ఎందుకు నేను మరణిస్తాను అని రెడీ అవుతున్నారు? మీ బాధ ఏంటో నాతో పంచుకోండి, నాకు చేతనైనంత సహాయం నేను చేస్తాను అని అంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, తల్లి, ఈ నగరానికి కొంచెం దూరంలో ఒక గుహ ఉంది. అందులో బకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఈ నగరాన్ని శత్రువుల నుంచి దుష్టుల నుంచి కాపాడుతున్నాడు. అందుకని ఈ నగరంలో ఉన్న వాళ్ళు అతనికి ఆహారం సమర్పించడానికి ఒప్పుకున్నారు. అయితే రోజుకొక ఇంట్లో నుంచి ఒక బండి నిండా అన్నాన్ని, ఆ బండిని లాగడానికి 2 దున్నపోతుల్ని, అలాగే ఆ బండిని తోలడానికి ఒక మనిషిని పంపాలి. బకాసురుడు ఆ అన్నం, ఆ 2 దున్నలు ఇంకా మనిషిని మొత్తం తిన్నాక శాంతిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలకి ప్రతి ఫ్యామిలీకి టర్న్ వస్తుంది. ఆ రాక్షసుడు పెట్టిన రూల్ ప్రకారం ఇవన్నీ పంపాలి, లేదంటే ఆ రాక్షసుడు ఇంటికి వచ్చి మొత్తం ఫ్యామిలీని తినేస్తాడు. ఈ రోజు ఆ రాక్షసుడికి ఆహారం పంపడం నా వంతు, అందుకే అందరం ఇలా బాధపడుతున్నావు అని గుండెలు బాదుకున్నాడు. అప్పుడు కుంతి, నువ్వేం బాధపడద్దు, నీ ప్రాబ్లం కి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నాకు 5 కొడుకులు ఉన్నారు. అందులో ఒకడిని ఈ రోజు రాక్షసుడికి బలిగా భోజనంతో పంపిస్తాను అని అంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఎంత మాట అన్నావమ్మా, నా ప్రాణం కాపాడుకోవటం కోసం ఇంకో బ్రాహ్మణుడిని అడ్డు వేయాలా? అది నా వల్ల కాదు. దాని బదులు నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తాను. అంతేగాని ఒక బ్రాహ్మణుడిని బలిచ్చి బ్రాహ్మణ హత్య పాపం మూటగట్టుకోలేను అని అన్నాడు. అప్పుడు కుంతి ఇలా అంది, బ్రాహ్మణ హత్య పాపం అనే విషయం నేను ఒప్పుకుంటాను. నాకు 5 కొడుకులు ఉన్నారు. ఒకడు పోయినా పర్లేదు, మిగిలిన 4 చాలు అనుకునేంత నిర్దయరాల్ని కాను నేను. 100 మంది కొడుకులున్న తల్లికి అందులో ప్రతి ఒక్కడి ప్రాణం తన ప్రాణం కంటే ఎక్కువే. కానీ నా కొడుకు చాలా బలవంతుడు, అలాగే చాలా గురువుల దగ్గర చాలా మంత్ర విద్యలు నేర్చుకున్నాడు. అతని చేతిలో చాలా మంది రాక్షసులు ఇప్పటిదాకా చనిపోయారు. ఈ రాక్షసుడు కూడా అలానే మరణిస్తాడు. కానీ నా కొడుకు మాత్రం ఏం కాదు. అయితే ఈ విషయం మీరు మనసులోనే దాచుకోవాలి, బయట ఎక్కడా చెప్పకూడదు అని చెప్పి భీముడిని ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. భీముడు ఒక చిన్న నవ్వు నవ్వి తదాస్తు అన్నాడు.